రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్లో అనుమతులు లేకుండా 125 తాటి చెట్లను ఏఆర్కే రియల్ ఎస్టేట్ సంస్థ నరికివేయడంతో గీతా కార్మికులు ఆందోళన చేపట్టారు. ఉపాధి కోల్పోయిన తమకు ఎకరానికి ₹1,00,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని సొసైటీ అధ్యక్షుడు నీళ్ల సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు కూతవేట దూరంలో రియల్టర్లు రెచ్చిపోతున్నారనే అపవాదం మాత్రం ఉంది. పైగా అటు పాలకులు కావచ్చు, ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా వారికి మద్దతు ఉన్నట్టుగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పలువురు అనేక ఇబ్బందులు, అటు భూ యజమానులు కావచ్చు, ఇటు కార్మికులు కావచ్చు, పెద్ద ఎత్తున త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఇటీవలి కాలంలో హైదరాబాద్తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఇటు జిహెచ్ఎంసీ పరిధి కావచ్చు, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కావచ్చు, మరోవైపు ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఈ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మాత్రం ఔటర్ రింగ్ రోడ్డు అవతల కావచ్చు, యువతల కానీ భూముల విలువ పెరిగిన నేపథ్యంలో, అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం రోజు రోజుకు విస్తరిస్తున్న క్రమంలోనే అక్కడ అదే స్థాయిలో అటు ఎంతోమంది ఉపాధి కోల్పోతున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఒకవైపు రియల్టర్లు కూడా నిబంధనల పేరుతో, ముఖ్యంగా అధికార బలంతో కావచ్చు, అటు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ఎక్సైజ్ అధికారుల మద్దతు ఉందని చెప్తూనే కింది స్థాయిలో ఉన్న మధ్యతరగతి లేకపోతే కింది స్థాయి వృత్తిపరమైన అటు గీత కార్మికులు కావచ్చు, ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించి మాత్రం వాళ్ళు చిన్న చూపు చూస్తూనే అణచివేత కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే ఒక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇటు ముఖ్యంగా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉంది, రాష్ట్ర రాజధాని కూతవేటు దూరంలో కూడా ఉంది. కొంగర కలాన్ పరిధిలో ఉన్న సర్వే నెంబర్లు ఇటు 85, 86, 87లలో ఇది ల్యాండ్కు సంబంధించి అయితే మాత్రం ఇక్కడ ఫిరోజ్గూడ రెవెన్యూ అనే ఒకటి ఉంది. అది కొంగర కలాన్ పరిధిలోనే ఉన్న నేపథ్యంలోనే ఈ రియాల్టర్లు మాత్రం ఇక్కడ 85, 86, 87లో భూములు కొనుగోలు చేయడమే కాకుండా అందులో ఉన్న దాదాపు 125 తాటి చెట్లను అకారణంగా కావచ్చు, అక్రమంగా కూల్చివేయడం అనేది ఒక అత్యంత వివాదాస్పదంగా మారింది. మరోవైపు ఇది చట్ట ఉల్లంఘన కిందకి వస్తుందనే ఒక అభియోగాలను అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న 125 తాటి చెట్లపై అదే జీవనాధారంగా ఆధారపడి బ్రతుకుతున్న గీత కార్మికులు దాదాపు 500 మంది దాకా దిక్కు తోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న సంగతి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ కారణంగానే గత వారం రోజులుగా అక్కడ వెలుస్తున్న ఏఆర్కే రియల్ ఎస్టేట్ వెంచర్ ఎదురుగానే టెంట్ వేసుకొని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం ఇక్కడ గమనార్హం కూడా. ముఖ్యంగా ఈ వెంచర్ సంబంధించి అయితే అక్కడ కొంగర కలాన్ స్టడీ టాపర్స్ కోఆపరేటివ్ సొసైటీ అనుమతి లేకుండా ఆ చెట్లనైతే నరికి వేశారని ఆరోపణలు అయితే ఉన్నాయి. అసలు సొసైటీ అనుమతి లేకుండా చెట్లు నరికే అధికారం ఎవరికి లేదని కూడా ఆ సొసైటీ ప్రతినిధులు అయితే గంటాపదంగా చెప్తూనే ఉన్నారు. మొత్తం 79 చెట్లకు తమకు అనుమతి ఉందని, అందువల్లనే లైసెన్స్ దానికి సంబంధించి ఎక్సైజ్ అధికారుల నుంచి అనుమతి కూడా ఉన్నందువల్లనే వాటిని తొలగించి వేశామని అటు రియల్టర్లు చెప్తున్నమాట. కానీ అక్కడ ఉన్నది 79 చెట్లు కాదు, మొత్తం 125 చెట్లు ఉన్నాయని, వాటి ఆధారంగానే కొన్ని తరాల నుంచి కూడా, కొన్ని దశాబ్దాల నుంచి కూడా గీత కార్మిక కుటుంబాలు అక్కడ జీవనం వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి ఉందని కూడా కొంగర కలాన్ స్టడీ టాపర్స్ కోఆపరేటివ్ సొసైటీ ప్రతినిధులు అయితే తెలియజేయడం జరుగుతుంది. పైగా 4-5 చెట్లను నరికివేసినప్పుడే తాము అక్కడికి మీడియా వాళ్ళని మరియు గ్రామ పెద్దలతో కలిసి వెళ్ళామని కూడా వాళ్ళు గీత కార్మిక సొసైటీ ప్రతినిధులు అయితే తెలియజేశారు. అయినప్పటికీ కూడా తమకు అనుమతి ఉంది ఈరోజు రేపు అంటూనే మొత్తం 125 చెట్లను మాత్రం కూల్చివేశారంటూ వారు నిందిస్తున్నారు. రియల్టర్ల వల్ల తమకు జీవనోపాధి కరువైందని పేర్కొంటూనే ఈ క్రమం
చేసుకుంటున్న క్రమంలోనే యాజమాన్యం కూడా ఒక మెట్టు దిగినట్టుగా కనిపిస్తున్నప్పటికీ అది ఎంతో కొంత ఇచ్చేసి గీత కార్మికులను వదిలించుకుందామనే ధోరణి అయితే అక్కడ ప్రబలంగా ఉన్న నేపథ్యంలోనే యాజమాన్యం ముఖ్యంగా రియల్టర్ల ప్రతిపాదనను మాత్రం కొంగర కలాన్ టాడీ టాపర్స్ కోఆపరేటివ్ సొసైటీ ప్రతినిధులు మాత్రం తిరస్కరించారు. తమ డిమాండ్ సాధించేదాకా తమ ఉపాధికి మార్గం సుగమం అయ్యేదాకా ఆందోళన విరమించే ప్రసక్తి లేదని కూడా గౌడ ప్రతినిధులు అయితే స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఆందోళన కార్యక్రమాల్లో ముఖ్యంగా కొంగర కలాన్ టాడీ టాపర్స్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు నీళ్ళ సురేష్ గౌడ్, అదేవిధంగా ఉపాధ్యక్షుడు నీళ్ళ ధనరాజ్ గౌడ్, అదేవిధంగా కార్యదర్శి ఉడత అరవింద్ గౌడ్, డైరెక్టర్లు చింతకాయల శ్రీనివాస్ గౌడ్, బాలరాజ్ గౌడ్, అదేవిధంగా గ్రామానికి చెందిన పెద్దలు చింతకాయల యాదయ్య గౌడ్, మాజీ సర్పంచ్ కొత్త యాదగిరి గౌడ్, షిగ సత్యగౌడ్ వంటి వారితో పాటు ఇక్కడ ఆందోళన చేస్తున్న పలువురికి కూడా అక్కడ ఇటు పాండు గౌడ్ కావచ్చు, శ్రీకాంత్ గౌడ్, అదేవిధంగా నిరంజన్ గౌడ్, ప్రశాంత్ గౌడ్ వంటి వారు కూడా మద్దతుగా నిలిచారు. దీనికి సంబంధించి కార్మికులకు న్యాయం జరిగేదాకా కూడా ఆందోళన కార్యక్రమాన్ని విరమించే ప్రసక్తే లేదని ఇప్పటికే వారు స్పష్టం చేశారు. ఈ విషయంలో అధికార యంత్రాంగం కూడా జోక్యం చేసుకొని తమ న్యాయ డిమాండ్ విషయంలో పాజిటివ్గా స్పందించాలని కూడా వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. అక్కడ ఉన్న 79 చెట్లకు కాకుండా 125 చెట్లను కూడా నరికివేసిన నేపథ్యంలోనే తమకు ఒక్కో చెట్టుకు ₹1,00,000 ఇవ్వాలని, మొత్తం ₹1,25,00,000 ఇవ్వాలనే ఒక ప్రధానమైన డిమాండ్ తమను వారైతే చేస్తున్న నేపథ్యంలోనే సొసైటీ కూడా దీనికి సంబంధించి సీరియస్గా పరిగణిస్తుంది. సొసైటీ దీనికి సంబంధించి అయితే సభ్యులతో చర్చించి ఒక తీర్మానం కూడా ఆమోదం లేకుండానే ఏకపక్షంగా రియల్టర్లు వ్యవహరించారని వారు తీవ్రంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితి కూడా ఉద్రిక్తంగా మారుతోంది. దీనికి సంబంధించి మరికొన్ని రోజుల్లో ఆందోళన మరింతగా ఉధృతమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. దీనికి సంబంధించి అయితే చింతకాయల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తమకు ముఖ్యంగా గీత కార్మికులకు రియల్టర్లు చెట్లను నరకడం ద్వారా జీవనోపాధిని పోగొట్టడం ద్వారా తమను రోడ్డున పడేశారని ఆరోపించారు.